కాంగ్రెస్ను గెలిపిస్తే మార్పు వస్తుందనుకుంటే కష్టాలు తెచ్చుకున్నామని ప్రజలు వాపోతున్నారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. ముస్తాబాద్లో మీడియాతో మాట్లాడిన సురేందర్రావు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటా నిర్వహిస్తున్న ప్రచారంలో గులాబీ పార్టీకి ప్రజల నుండి విశేష స్పందన వస్తోందన్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించడం పెద్ద తప్పు జరిగిందని ప్రజలందరూ పేర్కొంటున్నారని వెల్లడించారు. తిరిగి బీఆర్ఎస్ పార్టీతోనే మధ్యతరగతి సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని, మళ్లీ సీఎంగా కేసీఆరే రాష్ట్రానికి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 4 నెలల హస్తం పార్టీ అధికారంతో ఇబ్బందులు పడుతున్నామని గుర్తించామని ప్రజలు స్పష్టం చేశారన్నారు. మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా ఈ పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపిస్తామని ఓటర్లు వెల్లడిస్తున్నారు. మన కారు గుర్తు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమం నుంచి కారు గుర్తుందో ఆ కారు గుర్తు పైన బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మరొకసారి ఎంపీగా గెలిపించాలని ఇంటింటికి వెళ్ళి వివిధ కుల సంఘాలకు వెళ్ళి మేము ఓటును అభ్యర్థించడం జరిగింది. వారు కూడా కుల సంఘాలు కానీ ప్రజలు కానీ మంచి స్పందన ఇస్తున్నారు. ఎందుకంటే గత ఎలక్షన్లో మేము తప్పు చేసినాం, మాకు గ్యారంటీలని 420 హామీలని అవని ఇవని చెప్పేసి మార్పు కావాలని మేము కోరుకున్నాం. కానీ కేసీఆరే మంచిగుండే, అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ అంతా గుడ్డిపడిపోయింది. అందుకోసమే కేసీఆరే మాకు ఇక్కడ ఉంటే మంచిగా ఉంటుంది మాకు అని చెప్పడం జరుగుతుంది. వివిధ కుల సంఘాలలో కూడా మాకు ఇంతకుముందు పరిపాలన మంచిగా అనిపించింది. ఇప్పుడైతే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. కరెంటు కానీ మన రైతులకు చాలా వరకు ఇబ్బందులు.